కేసీఆర్ సారు ఆయనే ఇంజనీర్ అయ్యి దగ్గరుండి మరి కట్టించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టిన 3 ఏండ్లకే కుంగింది కదా. అప్పటి సంది ఎవ్వరిని దిక్కు పోనీయలే కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పవర్లు వచ్చినాక అక్కడికి పోయి దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిర్రు చూడుర్రి. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా అవతారం ఎత్తిగట్టిన మేడిగడ్డ పిల్లర్లు కుంగుడు, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లల్లా బుంగలు వచ్చుడు తెలుసు కదా. ఇక దాన్ని చూసి దాని మీద పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చేటందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద లీడర్లు పోయిర్రు. దాంట్లో నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ప్రత్యేక హెలికాప్టర్ల మేడిగడ్డకు పోయి ఎట్లా అయ్యింది, ఇంతల్నే ఎట్లా కుంగింది, అసలు ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టిర్రు, ప్రాణహిత దగ్గర కట్టేది కాళేశ్వరంలో ఎందుకు కట్టిర్రు అని అన్ని అరుచుకొని పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చి తర్వాత మాట్లాడిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారు ఇట్లా అనుకొచ్చిండు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు చేస్తే ప్రతి రూపాయికి ఖర్చు చేసే రూపాయికి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం లెక్కలు తీసుకుంటే రూపాయికి ఇంతకుముందన్న 75 పైసలు వస్తుండే, కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు ₹46,000. అయితే ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే. మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, ఈ ప్రాజెక్టు సంబంధించి విద్యుత్తు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దీనికి విద్యుత్తు లిఫ్ట్ ద్వారా ఇచ్చేది 47%. ప్రాజెక్టు సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే అవసరమయ్యే విద్యుత్తు 14,344 మెగావాట్లు. అంటే మొత్తం మీరు చూస్తే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు 90% ఈ లిఫ్ట్లను పరంగానే, అంటే గృహ వినియోగం పోతుంది, ఇండస్ట్రీ డిమాండ్ పక్కన పెడతారు. సో మొత్తం 90% ఈ విద్యుత్తు కేవలం లిఫ్ట్ వరకే ఉపయోగించుకునే విధంగా ఉంది. తర్వాత మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గత ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం విషాదకరం అని చెప్పిన సారు కాళేశ్వరం కట్టుడు చేయబట్టి వడ్డీల భారం తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదు అన్న సారు తొందరలోనే కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పుకుంటా, ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది. సుందిళ్ల బ్యారేజ్ విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికే, అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ బారోయింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు యాన్యువల్ పే బ్యాకే ఈ ప్రాజెక్టు మీద 13,000 కోట్లలో పోతుంది. నడిచినప్పుడు హ్యూజ్ పవర్ బిల్ కూడా ఉంటుంది. ఈరోజు బ్యారేజీల్లో కట్టిన ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ అయింది వాళ్ళు నిపుణులు మాట్లాడతారు, ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడతారు, ఇంజనీర్లు మాట్లాడతారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకుంటా ఇంజనీర్ల సలహాలు కేసీఆర్ తీసుకున్నారా, కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా చేసిర్రా, 3వ టీఎంసీ అవసరం లేదు, 3వ టీఎంసీ కేసీఆర్ బంధువు కోసం చేసిర్రు, ఇంజనీర్లుగా సలహాలు ఇవ్వాలి, వినకపోతే సెలవు పెట్టి పోవాలి, కొండపోచమ్మ ఎప్పుడు నిండుగుంటది, ఫామ్ హౌస్ తప్ప ఇతర పొలాలకు నీరు పోదు, ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీళ్లు పోతున్నాయని గరమయ్యిండు.